సో సంపూర్ణేష్ గారు స్టోరీ అసలు విన్న తర్వాత ఎలా అనిపించింది? కరెక్ట్గా నాకు యాప్ట్ అయింది, లేకపోతే నేను ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు ఫస్ట్ హృదయకాలయంతోనే మీకంటూ ఒక సపరేట్ ఇది వచ్చేసింది ఫేమ్ అనేది. సో ఆ మధ్యలో కొన్ని క్యారెక్టరైజేషన్స్ చేస్తున్నా, అందులో మరో బ్లాక్ బస్టర్ ఒక బ్రేకింగ్ ఏంటంటే సన్నీ లియోన్తో కూడా మీరు స్పెషల్ ఇప్పటి వరకు ఎక్కలేని రికార్డ్ బ్రేక్ చేశారు. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇప్పుడు కొబ్బరి మట్టగా. సో ఎలా స్టోరీస్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తారు? అంటే ఇది స్టోరీ నేను పెద్దగా సెలెక్ట్ చేసుకున్నా ఇలా కావాలని నేనేం అనుకోలేదండి. ఫస్ట్ ఎప్పుడైతే ట్రిపుల్ రోల్ అన్నాడో ఒక హ్యాపీ. అంటే ఎన్నో సినిమాలు చేస్తే కానీ అలాంటి అవకాశం రాదు. అంటే డబుల్ రోల్ చేయడమే ఎప్పుడు వస్తుందా అన్నట్టు చూస్తుంటాం. అలాంటిది త్రిబుల్ రోల్. ఇంకా 3 క్యారెక్టర్లు, తండ్రి, నాన్న, కొడుకు, అంటే 3 క్యారెక్టర్లు మీరే అనేసరికి ఇంకా నాకేం అర్థం కాలేదు. ఓకే డన్, మీరు ఏం చేసినా సరే 3 క్యారెక్టర్లు వస్తున్నాయి కాబట్టి అని చేసేసాండి. ఓకే, మాకు ట్రిపుల్ ఇంకా దానికి తోడు కథా స్క్రీన్ ప్లే స్టీవెన్ శంకర్. ఓకే, ఇంకా తను ఎలా రాస్తాడు ఏంటి అనేది నాకు తెలుసు. రూపక్ గారు అంటే మాకు హృదయకాలం నుంచే బాగా పరిచయం. అప్పటి నుంచే తనంటే దానికి కొంచెం అంటే మాకు టచ్లో ఉండేవాడు. తన టేస్ట్ ఎందుకు కూడా తెలుసు నాకు. ఇంకా దానివల్ల ఇంకా మేము అందరం తెలిసిన వాళ్ళం కాబట్టి, అంతకు ముందే తెలిసిన వాళ్ళం కాబట్టి చాలా హ్యాపీగా జరిగింది.